హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక ఒక్కసారి చికెన్ ఫ్రై చేసుకొని తింటే హోటల్లో తిన్నట్టే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా కేజీ చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 బద్ద నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. టైం లేకపోతే వెంటనే చేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 4 లవంగ మొక్కలు, చిన్న దాల్చిన చెక్క, 2 లాలిక్కాయలు, 1 పలవ ఆకు, 4 లేదా 5 జీడిపప్పులు, మీ కారానికి తగినట్లుగా 6 లేదా 7 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మందపాటి మూకుడు పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి రుచికి తగినట్టు చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలిసే విధంగా కలుపుకొని చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో నుంచి నీళ్లు ఊరినప్పుడు ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు చికెన్ ఉడికించుకున్న తర్వాత చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడికి నూనె పైకి తేలినప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. కరివేపాకు అనేది చివరిలో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.